గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా భారీ మెజారిటీతో గెలిచి సీఎం రేవంత్ రెడ్డి సోనియా గాంధీకి గిఫ్ట్ ఇస్తానని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి పుట్కూరు సురేందర్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో పట్టభద్రుల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆల్పోర్స్ నరేంద్రారెడ్డికి మద్దతుగా బైక్ ర్యాలీ నిర్వహించారు. పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి పాల్గొన్నారు. కాంగ్రెస్ నమ్మకాన్ని నిలబెడతానని, యువత పట్టభద్రుల కోసం శాసన మండలిలో గొంతుకనవుతానని, పార్టీ పథకాల్లో పాటు మేనిఫెస్టోతో పట్టభద్రుల వద్దకు చేరుకుంటున్నానని చెప్పారు. కాంగ్రెస్ రేవంత్ రెడ్డి అన్న ఆధ్వర్యంలో చాలా చక్కగా అద్భుతంగా ముందుకు సాగుతుంది. ముఖ్యంగా నిరుద్యోగులకు ఉద్యోగ రూపకల్పనలో ఈ ప్రభుత్వం చేసినంతగా స్పీడ్ రిక్రూట్మెంట్ గతంలో ఎవరు కూడా చేసి ఉండలేదు. ఇప్పటికే 55,000 ఉద్యోగాలు నియామకాలు ఇవ్వడం జరిగింది. రాబోయే 2 సంవత్సరాల్లో ఇంకో 2 లక్షల ఉద్యోగాలు ఖచ్చితంగా ఇస్తారు అన్న ఆశాభావంతో నేనున్నాను. అలాగే ఇవాళ యూనివర్సిటీల డెవలప్మెంట్ కావచ్చు, గవర్నమెంట్ ఉద్యోగులు, గవర్నమెంట్ విద్యా సంస్థల బలోపేతం కావచ్చు, అలాగే రకరకాల ఏరియాస్లో ఉన్న పట్టభద్రుల సమస్యలు అన్నీ కూడా నేను తెలుసుకున్నాను. ఖచ్చితంగా వారికి అందుబాటులో ఉంటానని చెప్పేసి డెఫినెట్గా ఈ కాంగ్రెస్ పార్టీ రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తుంది అని చెప్పేసి కోరుకుంటూ ఆర్మూర్ పట్టభద్రులకి, కాంగ్రెస్ శ్రేణులకి, ముఖ్యంగా వినయన గారికి ఇంత ఘనంగా ఇక్కడ ప్రోగ్రాం ఏర్పాటు చేసినందుకు, అలాగే ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సోమవారం 10వ తేదీన కరీంనగర్లో నామినేషన్ కార్యక్రమం అది అట్టహాసంగా ఉంది.